వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పెడుతున్నటువంటి కేసులు, పోలీసులు పెడుతున్నాను కాదు, పోలీసులకు వచ్చేటువంటి ఫిర్యాదుల్లో ముఖ్యంగా గతంలో మనం చూసాం, కర్నూలు పోలీసులు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టుని అరెస్ట్ చేశారు. కేవీ రెడ్డి, కేవీఆర్ టీవీ అని పెట్టుకొని ఆయన కేవలం కూటమికి వ్యతిరేకంగా, అంటే డే 1 నుంచే కూటమి ప్రమాణ స్వీకారం, మన ఎన్నికల రిజల్ట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచే ఆయన స్టార్ట్ చేశారు, అది టాస్క్ తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టంట, తీసుకొనిక అబద్ధ ప్రచారం అని మొదలుపెట్టారు. సో దాని మీద లీగల్గా ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే బాగానే ఉండేది. ఒకసారి అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, అక్కడ 3rd డిగ్రీ ప్రయోగించారా లేదా అంటే మరి తీసుకెళ్లారు, పోలీసులు నా మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, కొట్టేశారు, నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టేశారని ఆయన చెప్పాడు. బట్ జరిగిందా లేదా అన్న వాస్తవాలు అయితే తెలియదు. సో బెయిల్ తీసుకుని మొత్తానికి వచ్చాడు, అయింది. నిన్న రాత్రి కూడా కేవీఆర్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చారు. ఎఫ్ఐఆర్ చూపించారు, ఇదిగో ఇది ఉంది అని. దాంట్లో ఏదో ఒక అనుచిత పదం ఒకటి వాడాడు అని చెప్పి అన్నారు. అది అన్నాడా లేదా, అసలు ఎలా రాస్తారు సార్ కంప్లైంట్లో కూడా ఇది ఇలా పెడతారని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. సరే, అదంతా అయింది. అది లీగల్గా వెళ్తే ఏమవుతుంది ఏంటి అనేది చూసుకోవాలి మరి. అండ్ అక్కడ ఈ కేసులు పెట్టించి వీళ్ళు ఏం చేస్తారంటే టార్గెటెడ్గా అక్కడ రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని అమ్మనా బూతులు తిడుతున్నారు. ఈ తిట్టించడానికే వీళ్ళ మీద కేసులు పెడుతున్నారా? ఎందుకంటే క్రాంతిదళ్ నేత క్రాంతి కావచ్చు, పృథ్వీ కావచ్చు, తొలివెలుగు రఘు కావచ్చు, తర్వాత జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ ఉద్యమం మొదలైపోతుంది. ఏంటి, క్విట్ తెలంగాణ ఉద్యమం మొదలైపోతుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాట్లాడుతున్నారు, క్విట్ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. ఏమనుకుంటున్నారో, తెలంగాణ అంతా రగిలిపోతుంది చేయేశారంటారు. బట్ ఆ కేవీ రెడ్డి అనే వ్యక్తి తన భాష సరిచూసుకొని ప్రాపర్గా చేస్తే పోయేది. ఆయన కేవలం కూటమికి మాత్రమే చేస్తాడు, కూటమి మీద మాత్రమే చేస్తాడు ఆయన, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. సో ఇట్ సేస్ క్లియర్లీ హీఈస్ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో వేరేజ్ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏమైనా మాట్లాడతారా, ఇక్కడ రాజకీయాలు మాట్లాడతారా అంటే లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీదే నెగిటివ్ ప్రాపగండా చేయాలి అనేటువంటిది చాలా దురుద్దేశపూర్వకంగా కనిపిస్తోంది. సరే, ఈ కేసు పెట్టిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి, నరహంతక చంద్రబాబు అంటాడా పృథ్వీ గారు, ఇలాంటి మాటలన్నీ అనిపించడానిక, మళ్ళీ సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానిక వీళ్ళు వ్యాఖ్యలు చేస్తోంది. సో ఈ కేసులు పెట్టేది వాళ్ళని తిట్టించడానికి అనే విధంగా ఉంది తప్ప ప్రాపర్గా కనిపించట్లేదు. అందులో అతను ఏమన్నాడు ఏంటి అనేది పూర్తిగా ఒకసారి విని, అది లీగల్గా లేదు, ఆ భాష లీగల్గా లేదు ఖచ్చితంగా అన్న దగ్గర కేసు పెట్టొచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛకి అలాగే వాక్ స్వాతంత్రానికి కూడా పరిమితులు ఉన్నాయి అని హైకోర్టు కూడా చెప్పింది. సో ఆ గ్రౌండ్స్లో పోలీసులు తీసుకొచ్చి చర్యలు. కానీ ఒక టైం చెప్పండి, రాత్రి వెళ్ళి పిల్లలు ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పినా సరే పోలీసులు తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు, కానీ ఏ టైంలో అనేది మళ్ళీ రేపు పొద్దున కోర్టు, తెలంగాణ హైకోర్టులో ఏపీ పోలీసుల మీద కేసు పడిందంటే ఏం చేస్తారు? రేపు పోలీసులు పరువు పోతుంది. అక్కడ పెట్టినవాడు బాగానే ఉంటాడు, కేసు పిటిషన్ నా మనోభావాలు దెబ్బతినే వాడు ఇలా మాట్లాడేశాడని పెట్టినవాడు బాగానే ఉంటాడు, కానీ పోలీసులు చివాట్లు తినాలి కోర్టు దగ్గర. అట్ ద సేమ్ టైం అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు, అపనిందలు, వ్యక్తిత్వ హననాలు ఇవన్నీ చేస్తూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేటువంటి దానికి చెప్పాలి అసలు ముందు. సో అక్కడ తిట్టిస్తున్నట్టు దగ్గర కావాలని చెప్పి వీళ్ళతో తిట్టిస్తున్నట్టుగా ఒక్క కోణంలో ఉంది. ఇక్కడ వీళ్ళేంటంటే తెలంగాణ ఆంధ్ర ఇష్యూని ఎలాగైనా మళ్ళీ రేస్ చేయాల్సిందే అనేటువంటి విధంగా, దాని నుంచి ఎదగాలి అనేటువంటి విధంగా వీళ్ళందరూ మాట్లాడేటువంటి తీరు మాత్రం. తొలివెలుగు రఘు ఓకే, అట్లీస్ట్ ఏంటంటే తను మొత్తం ప్రజా సమస్యలు అనేటువంటి దాని మీద ఎక్కువగా బయటికి వెళ్తూ ఉంటాడు కాబట్టి గతంలో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, అదంతా అయింది, అక్కడ వరకు ఓకే. బట్ ఈ జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, లేదంటే క్రాంతిదళ్ పృథ్వీ కావచ్చు, లేదంటే ఈ కేవీఆర్, తర్వాత ఇంకొకడు శాంసన్ ఎవడున్నాడు, తెలంగాణ శ్యామ్ అని చెప్పి పేరు పెట్టుకుని శాంసన్ అనేటువంటి వ్యక్తి, వాళ్ళు కేవలం ఆంధ్ర తెలంగాణ మధ్యలో చిచ్చు పెట్టాలి అనేటువంటి విధంగా వాళ్ళ భావజాలం అలాగే ఉంటుంది తప్పితే ఇంకోటి కనిపించట్లేదు. మొన్న ప్రెస్ క్లబ్లో కూడా సీనియర్ జర్నలిస్టులు అందరి ముందు కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూటమిది వచ్చింది కాబట్టి నాకు ఇష్టం లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూటమిని నేను ఉండనివ్వను, నేను జగన్మోహన్ రెడ్డికి మద్దతుగానే నేను చేస్తా, కూటమిని ఎండగడుతూనే ఉంటాను, తప్పుడు ప్రచారం చేశాను. బికాజ్ మీరు ఒక్కసారి వెళ్ళి ఆ థంబ్నెయిల్స్ కానీ ప్రతిదీ చూసుకోండి. కేవీఆర్ టీవీ అనే దాంట్లో ఇదేం ఫేమస్ చేయడానికి కాదు, ఇదేం ఫేమస్ చేయడానికి ఇంకోటి కానీ కాదు, బట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగానా, ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా అవమానిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా అవమానిస్తూ, నిన్నేమన్నా చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసిండా రేవంత్ రెడ్డి అంటూ మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే కావాలని తిట్టించడానికే ఈ కేసులు పెడుతున్నట్టుగా ఉన్నారు. నిజంగా అందులో ఏదైనా అనుచిత పదాలు వాడాడు, ఇంకోటి చేశాడంటే లీగల్గా లేదా భాష అంటే డెఫినెట్గా కేసు నమోదు చేయండి, లీగల్గా అరెస్ట్ చేయండి, ఎవ్వరూ కాదనరు.
అదొకసారి గమనించుకోవాలి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా. ఎవరు కేసు పెడుతున్నారు ఏంటి అనేది 1-2 సార్లు చూసుకొని ఎస్ ఇదిగో ఇలా ఉంది, కోర్టులో వేసేసేయండి సార్, ఇలా చేస్తున్నారు, మరి ఎటువంటి చర్యలు తీసుకోమంటారు, కోర్టుకే చెప్పేసేయండి. బికాజ్ వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి వెళ్ళినా మళ్ళీ మీకే చివాట్లు తప్పట్లేదు, రాజకీయ నాయకులు చెప్తున్నారనో లేదంటే కార్యకర్తలు చెప్తున్నారు వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మీరు కేసులు పెట్టుకుంటూ వెళ్తే కోర్టు మిమ్మల్ని తిడుతుంది. దాని బదులు ఆల్రెడీ సోషల్ మీడియా వింగ్ అనేది స్టార్ట్ చేశారు, దానికంటూ ఒక సెపరేట్ ఇది పెట్టుకున్నారు కాబట్టి లిస్ట్ అవుట్ చేయండి, ఎవరెవరు ఎటువంటి భాష వాడుతున్నారు, ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, లిస్ట్ అంతా తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టి వీ నీడ్ యువర్ పర్మిషన్ టు టేక్ యాక్షన్ అని చెప్పి క్లియర్గా చెప్పేసేయండి సార్. దట్ వుడ్ ఇస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ దట్. ఎందుకంటే కష్టపడుతూ అవమానపడాల్సినటువంటి పని మీకు లేదు, రాష్ట్రాలకు పని చేసుకుంటూ బూతులు తినాల్సినటువంటి పని ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.